మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని దొంతి గ్రామానికి చెందిన భూ బాధితులు చుక్కరాణి చుక్క శ్రీనివాస్ మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. దొంతిలో విలేకరులతో శ్రీనివాస్ రాణి మాట్లాడుతూ దొంతి బస్టాండ్ సమీపంలో గల సర్వే నంబర్ 433లో 43 గుంటల వ్యవసాయ భూమిని గత 2013లో హైదరాబాద్ సుల్తాన్ బజార్ కు చెందిన ఉమేష్ కుమార్ వేర్మణి దగ్గర ఖరీదుకి కొనుగోలు చేశామన్నారు. మిగతా భూమిని 2017లో మహేందర్ రెడ్డి కొనుగోలు చేయడం జరిగిందని శ్రీనివాస్ వివరించారు. తాము రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కూడా మహేందర్ రెడ్డి సాక్షిగా కూడా ఉన్నాడని తెలిపారు. గత 2 నెలల క్రితం మహేందర్ రెడ్డికి కొనుగోలు చేసిన భూములను ఇతరులకు విక్రయించి వాటి పక్కనే గల తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశిస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాణి శ్రీనివాస్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నక్కా శ్రీధర్, చందర్, పానగారి ప్రశాంత్, మంగళ శ్రీనివాస్, కోదాస్ మహేందర్, చుక్కా సుధాకర్, చిన్నగారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఉల్టా మా పైన కేసు చేసి నా పేరు మీద ఉంది భూమి, నా మీద కేసు. ఎంతవరకు న్యాయం ఇది? ఉమేష్ కుమార్ దగ్గర 23 గుంటల భూమి కొనుగోలు చేసిన భార్య సొమ్ములు అమ్ముకొని దానికి మా భూమి ఏం లేదని ఈరోజు వాళ్ళు 2017లో వాళ్ళు చేసుకొని ఎవరు మా దొంతి దొరలు చేసుకొని ఈరోజు నాకు 23 గుంటల భూమి నీకు ఏం లేదు భూమి అని చెప్పేసి దౌర్జన్యం చేస్తూ బ్రోకర్లు మా దగ్గర ఎవరికో భూమి అమ్ముకొని వాళ్ళ బ్రోకర్లతో మమ్మల్ని బెదిరించి మా మీద దౌర్జన్యం చేస్తారు. దానికి మేము వచ్చి ఎందుకు మా భూమిలోకి మీరు ఎందుకు వస్తారంటే మీరు ఏం లేదని మేము బెదిరిస్తే 23 తారీఖు నాడు పోలీస్ స్టేషన్ పిలిపించి ఆడ నేను కాలు గడుపులు మొక్కు ఏమన్నాడు, తీసుకొని ఈ భూమి నువ్వు కొలత చేసుకోమన్నాడు. నేను సర్వేయర్ పిలిచి కొలత చేపిస్తే ఎస్ఐ వచ్చి మీది గవర్నమెంట్ సర్వే చేపివద్దా అని అన్నాడు. ఆ సర్వే మరి నిన్ననే చెప్పొద్దా సార్ నేనంటే నేను ఇట్లా అనుకోలేదని అబద్ధం ఆడింది ఎస్ఐ. సరే తర్వాత గవర్నమెంట్ సర్వేకి చలాన్ కట్టినా, చలాన్ సార్కి ఇచ్చొచ్చినాక డిఎస్పీ దగ్గర పోయినాం. సార్ ఇట్లా మా మొర వేధించుకుంటే ఆయన ఏమన్నాడంటే మీకు వాస్తవానికి ధర్మం పూర్తికి మీకు జాగా రావాలి, వాళ్ళు 100 ఎకరాల భూస్వాములు 12 గుంటలు ఎంత మీరు వాళ్ళు మాట్లాడుకోమని చెప్పారు. 15 రోజులు వెయిట్ చేసిన 15 రోజుల దాకా వాళ్ళు ఎవ్వరు రాలేరు నా దగ్గరికి, నన్ను డిఎస్పీ దగ్గర కూడా పిలిపియలేరు. ఆ తర్వాత వీళ్ళు బ్రోకర్లు వీళ్ళు సూపర్వైజర్లు ఎవరైతే కొన్నారో వాళ్ళ సూపర్వైజర్లు వచ్చుకుంటా నా మీద జేసీబీలు గడ్డపారలు తీసుకుంటా మా మీదకి దౌర్జన్యం చేసుకుంటూ వస్తుంటే మేమేం చేసినాం, ఆదివారం నాడు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని ఏం చేసినామంటే వీళ్ళు కావాల్సుకొని కేసులు చేపిస్తారు అని చెప్పేసి మేమేం చేసినాం, స్టే తీసుకొచ్చి మేము బౌండరీ వేసుకున్నాము. దానికి ఎస్ఐ గారు వచ్చి వీడికి కనీసం ఎవరు గొడవ లేదు, మా దగ్గరకు ఎవరు రాలేరు, మా మీద కేసులు చేసిండు అక్రమంగా. అది ఎంతవరకు ఎస్ఐకి సమంజసమో ఒకసారి సమాజం ఆలోచన చేయాలి. తర్వాత మేము మా ఇంటికాడ కార్యకలాపాలు మా దగ్గరకు ఎవరు వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ గురించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసింది ఎందుకు ఏర్పాటు చేసారు అది కూడా ఒకసారి అందరి దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి నా ఆవేదన. నాకు న్యాయపరంగా నేను కొట్లాడుతున్నా, ఎంత బలగం లేదు, గుండాలు లేరు, దొంగలు లేరు, నేను న్యాయంగా ఉంటా. అమ్మవారు సాక్షి చెప్తున్నా, నా 23 గుంటలు వాళ్ళు ఏ రకంగా అయితే పోలీస్ స్టేషన్లో ఇస్తామని చెప్పారు కాలు గడుపులు మొక్కితే ఆ రకంగా నా దగ్గర రాకుండా వాళ్ళే ఆలోచన చేసుకోవాలని చెప్పి మనవి చేస్తాం.